హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందీశ్వర యోగా. ప్రతి ఒక్కరికి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా అవసరం. ప్రస్తుతం ఉన్న రోజుల్లో బిజీ షెడ్యూల్స్ వల్ల ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా మందికి తగ్గిపోతుంది. అయితే వెయిట్ తగ్గాలి అని అనుకున్న వాళ్ళు, ఉమెన్స్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేయవలసిన ఎక్సర్సైజెస్ అండి. రెగ్యులర్గా మీరు మీ స్టమక్ దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గడానికి, థై ఫ్యాట్ తగ్గడానికి ఇప్పుడు నేను చూపించే ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతాయండి. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే మీరు రెగ్యులర్గా యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇంకా ఏంటంటే ఈ వీడియోస్ని, నేను చూపించే వీడియోస్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. వీడియోస్ చూస్తూనే ప్రాక్టీస్ చేయండి. ఏ డౌట్ ఉన్నా సరే అడగండి, నేను మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఈ వీడియోలో ఒక 6 ఎక్సర్సైజెస్ చూపించానండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ చూపించాను కదా, అప్ డౌన్ లాగా లెగ్స్ని అప్ చేసి మనం సుపైన్ పొజిషన్లో పడుకొని ఆ విధంగా 20 టైమ్స్ చేయాలి ప్రతి ఎక్సర్సైజ్ కూడా. సెకండ్ ఎక్సర్సైజ్ కూడా మనం అప్ డౌన్ చేస్తూ నీస్ని డౌన్ చేస్తూ సుపైన్ పొజిషన్లోనే చేయాలన్నమాట. ఇది థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి లెఫ్ట్ వైపు రైట్ వైపు 2 లెగ్స్ కూడా ఫోల్డ్ చేసుకొని ఒక 20 టైమ్స్. ఈచ్ ఎక్సర్సైజ్ 20 టైమ్స్ చేస్తేనే బెనిఫిట్ అనేది ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, అంటే స్టార్టింగే ఇప్పుడే ఎక్సర్సైజ్ అనేది మొదలు పెట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 టైమ్స్ చేయండి. ఈచ్ ఎక్సర్సైజ్ కూడా మీరు రెగ్యులర్గా చేస్తున్నట్లయితే ఒక 20 టైమ్స్ ప్రతిసారి, అంటే ప్రతి మంత్ కూడా కౌంట్ని పెంచుకుంటూ రండి. తర్వాత ఒక 30 టైమ్స్ అలా కౌంట్ పెంచుకుంటూ ఉంటే మీరు ఎఫెక్టివ్గా బెస్ట్ రిజల్ట్ అయితే చూస్తారు. మీకు ఎక్కడైతే ఫ్యాట్ తగ్గాలి, స్టమక్ తగ్గాలి అని అనుకున్న వాళ్ళు, ఆర్మ్స్ ఫ్యాట్ తగ్గాలనుకున్న వాళ్ళు, థై ఫ్యాట్ తగ్గాలనుకున్న వాళ్ళు ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ అనేది ఇంట్లోనే ఉంటూ ఎటువంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేయకుండా మనం ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా ఫోర్త్ ఎక్సర్సైజ్ చూపించా కదా, ఇట్లా సింగిల్ లెగ్ తోటి ఫోల్డ్ చేస్తూ చేసాము, ఆ విధంగా చేయండి. ఇది వచ్చేసరికి మనం ఇలా 2 హ్యాండ్స్ సపోర్ట్ తీసుకుంటూ మనం పైకి లెగుస్తూ లెగ్స్ని పట్టుకోవాలి, ఇంకా బ్యాక్ వచ్చి పడుకోవాలి. ఆ విధంగా మనం 5th ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఈచ్ ఎక్సర్సైజ్ మీరు కౌంట్ చేసుకోండి మైండ్లో. 1 2 3 4 5 6 7 8 9 10 అలా చేస్తూ ఎక్సర్సైజెస్ చేస్తూ కౌంట్ చేసుకుంటూ మీకు ఒక గైడ్ అనేది ఉంటే, ఒక యోగా ప్రాక్టీషనర్ కానీ, అంటే యోగా టీచర్ అని ఉంటారు కదా, వాళ్ళు ఒక గైడ్ చేస్తూ ఉంటే, వాళ్ళు చెప్తూ ఉంటే చేస్తూ ఉంటే మీకు కొంచెం ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా ఎప్పుడైనా వీడియోస్ చూసి చేసుకునే పని అయితే మీ సొంతంగా మీరు కౌంట్ చేసుకుంటూ చేయాలి. నేను కూడా యోగా టీచరే అండి. మీకు క్లాసెస్ కావాలి, జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వండి. లేదు మనీస్ పే చేయలేము అనుకున్న వాళ్ళు ఇలా మీరు ఆన్లైన్లో అయినా సరే, వీడియోస్ చూసుకుంటూ అయినా సరే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. 6 ఎక్సర్సైజ్ ఇవి 6 ఎక్సర్సైజెస్ అనేది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మీ రెగ్యులర్ ప్రాక్టీస్లో వీటిని యాడ్ చేసుకొని మీరు చేయండి. ఏ డౌట్ ఉన్నా మీరు అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఎక్సర్సైజెస్ అన్నీ అయిపోయిన తర్వాత, యోగా అనేది అయిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా మెడిటేషన్ అనేది, అంటే మెడిటేషన్ చేయడం వల్ల ఫుల్ బాడీ అనేది రిలాక్సేషన్ అవుతుంది, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.